హల్లెలూయా. దినాన దేవుని యొక్క లేఖనాల్లో వచ్చి జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, ఇది శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమిగా అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను అని చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన జీవితాల్లో ఈ మాట బాగా తెలుసు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేత నేను జరిగిస్తాను. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కార్యము చేయటానికి కారణం ఏంటయ్యా అంటే, ఇశ్రాయేళ్ల జీవితాల్లో చరిత్ర మనం చూస్తూ ఉంటే వారు దేవునికి వ్యతిరేకులుగా ఉండటం ద్వారా, దేవుని మాటను తిరస్కరించడం ద్వారా అనేకమైనటువంటి సందర్భాల్లో వారిని ఇతర రాజ్యాలకి అప్పగించాడు దేవుడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేల్ అనేటువంటిది అంటే సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను 40 సంవత్సరాలకు ఒక్కొక్కరు పరిపాలించిన తర్వాత సొలొమోను కాలంలో దేవునికి అతడు వ్యతిరేకం అవటం ద్వారా, చివరి దినాల్లో దేవుని యొక్క మాటలు వినకపోవటం ద్వారా రాజ్యం అనేది 2 భాగాలుగా చేయబడిపోయింది. ఒకటి ఉత్తర భాగము, రెండోది దక్షిణ భాగం. ఉత్తర భాగం అనగా ఇశ్రాయేలీలని, దక్షిణ భాగం అనగా యూదా దేశం అని పిలువబడతా వచ్చింది. అయితే ఇవి 2 కూడా కొంతకాలానికి అవి కూడా ఏమైనాయంటే దేవునికి సరిగా మాట వినలేదు. అందువలన వారిని కూడా దేవుడు ఇతరమైనటువంటి రాజ్యాలకు అప్పగించాడు. ఇశ్రాయేల్ అని చెప్పేటటువంటి 9.5 గోత్రాలకి 722వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వము అష్షూరీయులకు వారిని అప్పగించేశాడు. ఆ తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం ప్రకారంగా నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఉంచుతానని చెప్పాడు. కానీ వారు సరిగ్గా ఉండలేకపోవటం వలన అది కూడా 597-96 సంవత్సరాల్లో బబులోనికి ఆ యొక్క దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యాన్ని దేవుడు బానిసలుగా అప్పగించేశాడు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఈ బానిసలుగా ఉన్నటువంటి బబులోన్లో ఉన్నటువంటి వారందరూ కూడా మొరపెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇప్పటికీ సుమారుగా ఒక 70 సంవత్సరాల కాలము వారు ఆ యొక్క బబులోన్లో చెరలో ఉండిపోయారు. అయితే 538వ సంవత్సరం 37వ సంవత్సరంలో కోరెష్ అనేటువంటి రాజు వచ్చినప్పుడు ఏమైందంటే, పర్షియా రాజు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతన్ని దర్శించింది. అతనికి ఒక కార్యాన్ని అప్పగించాడు దేవుడు. ఏంటంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని తిరిగి వెళ్ళటానికి అతనికి మనస్సును కలుగు చేశాడు. అప్పుడు కోరెషు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యూదులు ఎవరైతే ఉన్నారో వారు తమ స్వదేశానికి వెళ్ళటానికి ఇష్టమైన వారందరూ కూడా వెళ్ళవచ్చు అని చెప్పారు. వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు కొంత జనాంగాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి ఇక్కడ ఎజ్రా, అలాగే నెహెమియా, జెరుబ్బాబెలు ముగ్గురు ఆ జనాంగాన్ని 3 విడతలుగా తీసుకుని వచ్చారు. 70 సంవత్సరాల బానిస కాలంలో ఉన్నటువంటి వారి జీవితాల్లో తిరిగి దేవుని యొక్క దేశమైనటువంటి ఆ దేశంలోకి రావటానికి అవకాశం కలిగించబడింది. ఇప్పుడు ఆ దేశం అంతా ఎలాగుందాయా అంటే, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు 2వ వాడి చేత ఆ దేశం పాడు చేయబడిపోయింది, పట్టణం పాడు చేయబడిపోయింది, దేవాలయం పాడు చేయబడిపోయింది. ఇక అది ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయింది. అలాంటి సమయాల్లో జెరుబ్బాబెలుతో దేవుడు ఇక్కడ జకర్యా ద్వారా మాట్లాడుతూ వచ్చాడనమాట. ఇప్పుడు సుమారుగా 50,000 మంది వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చిన 50,000 మందితో దేశాన్ని, ఆ ప్రాకారాలని, అలాగే దేవుని యొక్క దేవాలయాన్ని బాగు చేసుకోవాలి. కానీ సొలొమోను ఆ దేవాలయాన్ని కట్టించినప్పుడు సుమారుగా 150,000 మంది పనిచేశారు. 150,000 మంది పనిచేశారు. వారిని పనిచేయించినటువంటి వారు 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 50,000 మంది వెనక్కి తిరిగి వచ్చారు మొట్టమొదటి.
ఆ వచ్చిన వారు ఏం చేయాలి అర్థం కావట్లేదు. సొలొమోను రాజుగా ఉన్నాడు, తన తండ్రి దావీదు రాజుగా ఉన్నాడు కనుక దేవాలయాన్ని కట్టాలన్నటువంటి ఆలోచనతో బాగా విస్తారంగా సంపాదించి పక్కన పెట్టాడు. అన్నీ కూడా వెండి బంగారము, మరి ఆ యొక్క సరళ దేవదారు మానులు, అలాగే దానికి కావలసినటువంటి సముద్ర వత్సరాలు, నార, ఇవన్నీ కూడా ఇత్తడి వెండి అన్నిటిని కూడా ఆయన సమకూర్చుంచాడు, రాళ్లను. అయితే ఇప్పుడు ఏమైందంటే అన్ని వసతులు కలిగి అన్ని సంపాదించి ఉంచారు కనుక మరి సుమారుగా 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. బానిసలుగా ఉండి బానిసత్వంలోంచి బయటికి విడుదల చేయబడ్డారు. వారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎవరయ్యా అంటే యూదా దేశంలో ఉన్నటువంటి వారు అన్యులు. ఆ అన్యులైనటువంటి వారు ఉన్నారు అక్కడ. వారికి ఈ దేశ సంబంధమైనటువంటి దేవుని సంబంధమైనటువంటి ఏమి కూడా తెలియవు కనుక పాడైపోయిన దిబ్బగా ఉంది కనుక దానిని ఇంకా నాశనం చేస్తూ ఉన్నారు వారు. ఆ సమయాల్లో ఏమి చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరికి, ఆ చెరలో ఉన్నటువంటి వారికి దేవుడు జకర్యా ద్వారా, హగ్గయ్య ద్వారా మరి ప్రవచనాన్ని అప్పగించాడు. మరి ఆ ప్రవచనాల్లో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే ఆ యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలైనటువంటి వారి జీవితాలకి మరి ప్రభువు యొక్క సన్నిధిలో ధైర్యంగా ఉండాలని దేవుడు వారిని దర్శించి బలపరిచాడు. ఇక్కడ జకర్యాకి దర్శనాన్ని ఇచ్చాడు, అనేకమైన దర్శనాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాటిల్లో ఒక దర్శనం ఏదయ్యా అంటే ఇక్కడ మనకి రాయబడతా వచ్చింది. ఇక్కడ ఏం రాస్తామంటే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తాను అన్నాడు. అది ఏంటి అని మనం చూస్తూ ఉంటే అక్కడ పాడైపోయేటువంటి పట్టణం ఉంది, పాడైపోయేటువంటి దేవాలయం ఉంది. ఏ వసతులు కానీ వనరులు కానీ జనాంగం కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు దాన్ని చేయటానికి జెరుబ్బాబెలు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఏమైందంటే అక్కడ మరి బహు ఇబ్బంది కలుగుతూ వచ్చింది, వ్యతిరేకత ఎదురైంది. ఆ సమయాల్లో జకర్యా ద్వారా ఏమనో పాపాన్ని గురించి పశ్చాత్తాపం చేసుకొని దేవునితో నడవాలని, హగ్గయ్య గురించి ఏమనో హగ్గయ్య ద్వారానేమను దేవుని యొక్క సన్నిధిలో వారు దాన్ని పునరుద్ధరించుకోవాలని, ఉద్యమాన్ని తెచ్చుకోవాలని వారికి దేవుడు మాటలు అందిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇది శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మతో చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా అనేక సార్లు కుంగిపోయేటువంటి వారంగా ఉంటాము, అనేక సార్లు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాము. కానీ దేవుడు అన్నాడు మన జీవితాల్లో కార్యములు చేసేవాడు ఆయనే అని చెప్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా కార్యాన్ని చేస్తాడట. ఎందుకంటే బలం అనేది, శక్తి అనేది దేనికి పనికిరాదు మానవులది. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, అదిగో ప్రపంచంలో ఐగుప్తు గుర్రాలనేవి చాలా బలమైనవి, ఆ ఐగుప్తు గుర్రాలనేవి చాలా మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేహాలు కలిగినవి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఐగుప్తు గుర్రములు అవి మాంసపు ముద్దలే అని చెప్తున్నాడు. అవన్నీ కూడా మాంసపు ముద్దలే, కానీ దేవుడు శక్తివంతుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి వల్ల మీకు రక్షణ రాదు, వాటి వల్ల మీకు ఎలాంటి బలము చేకూర్చబడదు, వాటి వల్ల ఎవడు కూడా మీకు విడుదల కలిగించుడు. ఆ విడుదల కలిగించేవాడిని, బలపరిచేవాడిని, నడిపించేవాడిని ఎవరినయ్యా అంటే నేనే అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. ఆయన నేనే అని సెలవిచ్చి చెప్తున్నాడు కదా, నా ఆత్మతో నేను మిమ్మల్ని నింపుతాను అంటున్నాను. ఆ ఆత్మ ద్వారా నేను కార్యాలు జరిగిస్తాను. మన బలము పనికిరాదు, మన శక్తి పనికిరాదు. ఎందుకంటే బలం అనేది ఉడికిపోద్దట, శక్తి అనేది సన్నగిలిపోద్ది. మానవుని యొక్క బలము ఎంతసేపు ఉంటుందయ్యా అంటే కొద్దిసేపే, మానవుని శక్తి ఎంతసేపు అంటే కొద్దిసేపే. కానీ దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లోకి వచ్చినట్లయితే అది గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆ తర్వాత 11-12 వచనాల్లో
ఆ దర్శనాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏంటయ్యా అంటే, దీపస్తంభమునకు ఇరుపక్కల ఉండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి అని 2 బంగారపు కొమ్మల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతన్ని అడుగగా అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారని. హల్లెలూయా. మనం గమనిస్తున్నట్లయితే జకర్యాకు వచ్చిన దర్శనం ఏదయ్యా అంటే, దేవుని యొక్క మందిరం అంతా ఇప్పుడు ఎలా ఉంది, అక్కడ ఇశ్రాయేల్లో పాడైపోయింది, అంతా కూడా నైతికగా చేయబడిందట. కానీ ఇది ఏంటయ్యా ప్రభా, మరి ఏం చేయాలంటా ఉంటే ఒక దర్శనాన్ని చూపించిన. ఆ దర్శనం ఏదంటే, ఆ యొక్క మందిరములో దీపస్తంభం కనపడతా ఉంది. ఆ దీపస్తంభానికి ఇటుప్రక్క అటుప్రక్క కూడా ఏం కనపడతా ఉంది, 2 ఒలీవ చెట్లు కనపడతా ఉన్నాయి. ఆ దీపస్తంభానికి మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఆ దీపస్తంభం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకటే కాదు, ఒకే దీపస్తంభం కానీ 7 కొమ్మలు ఉంటాయి దానికి. కారణం ఏంటంటే, బైబిల్లో 7 అనేటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. 7 అనేటువంటి సంఖ్య బైబిల్లో పరిశుద్ధమైంది, అది సంపూర్ణమైనటువంటిది. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో 7 అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది. లోకంలో అయితే 7 అనేది లెక్కలేదు, 7 అని ఎవరు కూడా పిలవరు లోకంలో. కానీ బైబిల్లో 7 అని చెప్పబడింది, చాలా ప్రత్యేకమైనది, పరిపూర్ణమైనటువంటి సంఖ్య. కారణం ఏంటంటే, దేవుడు 7 దినాల్లో సృష్టిని కలుగు చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని రాయబడుతుంది. ఇంకా మనం గమనిస్తూ ఉంటే ప్రకటనలోకి వచ్చినప్పుడు అక్కడ 7 అని చెప్పబడే అనేకమైన ఉన్నాయి. అక్కడ 7 బోర్లు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 మరి నక్షత్రాలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. ఇలాగా 7 అని చెప్పబడినటువంటిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దీపస్తంభం ఎలాంటిదయ్యా అంటే పరిపూర్ణమైనటువంటిది. 7 కొమ్మల చేత అది నిర్మించబడి ఉంది. అయితే ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఆ 2 ఒలీవ చెట్లు కూడా ఏం చేస్తున్నాయంటే సువర్ణ కొమ్మలట. ఏమన్నాడు అక్కడ, బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలము కుమ్మరించుకున్నాయంట. హల్లెలూయా. దేవుని యొక్క పరలోకమందు ఆ దర్శనాన్ని దేవుడు జకర్యాకు చూపిస్తున్నాడు. ఏమనంటే, ఆ దీపస్తంభానికి సువర్ణంతో చేయబడింది, బంగారంతో చేయబడింది. బంగారం అనేది బైబిల్లో రాజరికానికి గుర్తుగా ఉన్నది. అందుకని యేసు ప్రభు వారికి బంగారాన్ని కానుకగా తీసుకొని వచ్చారు పుట్టినప్పుడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు అని గుర్తుగా. అయితే ఇక్కడ ఆ దీపస్తంభము బంగారంతో చేయబడింది. దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు కూడా బంగారంతో చేయించాడు సొలొమోను, బంగారంతో చేయించాడు. ఆ దీపస్తంభము బంగారంతో చేయబడింది. 7 కొమ్ములు ఉన్నాయి, వాటికి ప్రమిదలు ఉన్నాయి, వాటిలో ఒత్తులు ఉన్నాయి. ఆ ప్రమిదల్లో చెట్టలో నుంచట బంగారు కొమ్మల గుండా సువర్ణ తైలం అందులో పోయబడతా ఉందట. సువర్ణ తైలము అందులో పోయబడతా ఉన్నారు. సువర్ణ తైలము అందులో పోయబడతా ఉంటే ఇది ఏంటో కనపడుతుందా నీకంటే, కనపడుతుంది ప్రభా, ఏంటి అది అని అడుగుతుంటే, నీకు తెలియదా అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అదిగో అది దేవుడు చేయబోయేటువంటి కార్యము అని. దేవుని లేఖనాల్లో ఇక్కడ తైలం అనగా నూనె. వెలిగించడానికి లోకంలో కానీ ఎక్కడైనా కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. నూనె లేకపోతే దేన్ని కూడా మనము వెలిగించలేము. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, బైబిల్ అంతట్లో కూడా పరిశుద్ధాత్మను దేవుడు నూనెగా ఆయన పోల్చాడు. ఆ తైలముగా నూనెగా దాన్ని పరిశుద్ధాత్మని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అందుకొరకే దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో
మరి వారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. అదే మాటని యోవేలు గ్రంథములో కూడా ఆయన ప్రవచించాడు, నా ఆత్మ నేను కుమ్మరిస్తానని. ఆ ఆత్మ మీ కుమారుల మీదకును, మీ కుమార్తెల మీదకును, నీ దాసుల మీదకును, నీ సేవకురాళ్ళ మీదకును, అందరి మీదకి నేను రెండంతలుగా ఇస్తానని దేవుడు ప్రవచించాడు అక్కడ యోవేలు. అదే ప్రకారంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఆత్మతో వారు నింపబడినప్పుడు ఏం చేయబడ్డారట? వెలిగించబడిపోయారు. అందుకొరకే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు దీపస్తంభం ఆరిపోయి ఉంది, దేవాలయం అంతా పాడైపోయింది. ఆ పాడైపోయిన దేవాలయంలో దీపస్తంభం వెలిగించడానికి ఎవరు కూడా లేరు. కానీ దేవుడు అంటాడు కదా, ఇది శక్తి వలన కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను దీన్ని జరిగించబోతా ఉన్నాను. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా దీన్ని జరిగించబోతా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ ద్వారా ఆయన ఎలా జరిగించబోతా ఉన్నాడు అంటే, ఆ బంగారపు ఆ యొక్క దీపస్తంభములో 2 చెట్లలో నుంచి తైలము పోయబడేట్టుగా చేస్తూ ఉన్నాడు. అలాగా నేను దీనిని నిర్మిస్తానని చెప్తున్నాను. ఆ ఆత్మ అనేది దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆత్మ చేత మన జీవితాలకి ఆయన సమృద్ధి అయిన శక్తిని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఇక్కడ మనకి ఆయన సెలవిస్తూ వచ్చాడు. అయితే దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలుని యూదా వారిని దేవుడు చెరకు అప్పగించాడు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడని చెప్పి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. మనం చేసిన దానికి చెరగప్పగించాడు, కానీ యూదా వారిని అప్పగించినప్పటికీ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా, ప్రమాణ ప్రకారముగా యూదా వారిని ఆయన ఎప్పుడు కూడా ప్రేమించాడు. అందుకనే హోషేయలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో, హోషేయ 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు హోషేయ ద్వారా మాట్లాడుతుంటున్నాడు కదా, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. హల్లెలూయా. ఎవరండి? విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రముల చేత కాక, రౌతుల చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని, యూదా వారిని రక్షిస్తానని చెప్తున్నాడు ఇక్కడ. విల్లు దేనికి పనికిరాదు, ఖడ్గం అనేది దేనికి పనికిరాదు, రౌతులు, గుర్రాలు అనేవి దేనికి పనికిరావు. ఎందుకంటే అవన్నీ కూడా మానవ సంబంధమైనవి. కానీ దైవ సంబంధమైన దాని ఎదుట మానవ సంబంధమైనవి ఏది కూడా పనికిరాదు. దేవుడు రక్షించేవాడు, ఎందుకంటే ఆయన వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు అని జ్ఞాపకం చేస్తుంది. అన్నిటికంటే ఉన్నతమైన వాడు. అందువల్లనే దేవుడు జెరుబ్బాబెలుతో ఎలాగైతే మాట్లాడుతున్నాడో అదే ప్రకారము దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటా అంటే, ఇదిగో నేను నీతో ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దని చెప్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాము. కొన్నిసార్లు మరి బానిసలుగా ఎలాగైతే యూదులు అక్కడ వారు బబులోన్లో ఉన్నారో అలాంటి పరిస్థితి మనకు కనపడతా ఉంటుందేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను ప్రేమించానని చెప్తాను. అందుకే పౌలు గారు కూడా రోమపత్రిక 8వ అధ్యాయం 30-31 వచనాల్లో 31 చదవండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడు మన పక్షమందు ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు. బబులోను వారు కానీ, అశూరీయులు వారు కానీ, ఐగుప్తీయులు కానీ వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళు ఎవరయ్యా అంటే మానవ మాతృలు. వాళ్ళు మాంసము ముద్దలై ఉన్నారు. వారు దేవుని ఎరగని అన్ని జనాంగమైనటువంటి వారు. దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పక్షమందు ఉండగా నీకు విరోధి ఎవడు అంటున్నాడు. అగ్గయ్యను కూడా 2వ అధ్యాయం 5వ వచనం అదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అగ్గయ్య 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఐగుప్తు దేశములో ఉండి వచ్చినప్పుడు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ
మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడే. ఏమన్నాడండి? ఐగుప్తులోంచి మీరు వచ్చినప్పుడు నేను మీకు నిబంధన చేశాను, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటానని చెప్పాను కనుక ఇప్పుడు మీరు భయపడవద్దు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, పరిస్థితులు మరి వికటించవచ్చు, కానీ ఆ పరిస్థితులన్నింటి కూడా నేను మరలా మీకు అనుకూలపరిచేవాడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి జనాంగాలు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ వనరులు లేవు, వసతులు లేవు, జనాంగం లేరు, కానీ దేవాలయాన్ని పూర్తి చేయాలి, యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలి, అక్కడ ఉన్న సంస్థాన్ని కూడా సరిచేయాలి, తిరిగి యూదా జనాంగం అంతను కూడా దేవుడు తీసుకురావడానికి ఆజ్ఞాపించాడు కనుక రావటానికి ఇష్టపడిన వారందరినీ కూడా దేవుడు అక్కడ తీసుకొని వచ్చి ఆ దేశంలో వారికి మరలా దాన్ని అప్పగించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది? మానవుని యొక్క బలం పనికిరాదు, మానవుని యొక్క శక్తి పనికిరాదు, కానీ దేవుని ఆత్మ దాన్ని జరిగించేదిగా ఉంటుంది. దేవుని కార్యాలు కొన్నిసార్లు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కాదు. ఒక అన్యుడు బబులోను దేశాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని జయించినటువంటి పార్సీకులు, ఆ పార్సీకు రాజు అయినటువంటి కోరెషు, మీరందరూ యూదులు కనుక మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళాలనుకున్న వాడు అందరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సాధ్యమా ఇది? ఒక దేశాన్ని కొల్లగొట్టి జయించినటువంటి రాజు ఇప్పుడేమంటాడు? వాళ్ళందరూ కూడా అతని కింద ఉంచుతాడు, అణిచివేస్తాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు కదా, యూదులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే వాళ్ళ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళటానికి సిద్ధపడండి. కారణం ఏంటంటే దేవుడు కోరేషును వాడుకున్నాడు. అందుకంటే బైబిల్ అంటాడు, కోరేషు నా కుమారుడైన కోరేషు అంటాడు. కుమారుడైన కోరేషు అన్నాడు ఒక అన్యుణ్ణి. కారణం ఏంటంటే దేవుడు బలము చేత కానీ శక్తి చేత కానీ కాక ఆత్మచేత కార్యములు జరిగించేవాడు. ఆత్మచేత కార్యాలు జరిగించడానికి ఇక్కడ కోరేషుని ఏర్పాటు చేసుకొని, కోరేష్ ద్వారా మరి అంచెలంచెలుగా 3 దఫాలుగా యూదులైనటువంటి వారు యెరూషలేము తిరిగి రావటానికి దేవుడు అనుకూలతను కలిగించారు. వారు వచ్చినప్పుడు ఏం చేయబడిందయా అంటే, వారి దేవాలయాన్ని కట్టుకోవటానికి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారాలను సరిచేసుకోవటానికి, తిరిగి మరలా దేవునితో వారు పునరుద్ధరించుకోవటానికి, తిరిగి వారు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, వారి జీవితాలకి కావలసినటువంటి కార్యాలు జరిగించడానికి దేవుడు ఇక్కడ ఆత్మతో నింపుతానని, ఆత్మతో కార్యాలు జరిగిస్తానని మరి తన యొక్క ప్రవక్తలైనటువంటి భక్తులైనటువంటి వారి ద్వారా ప్రవచిస్తూ ఉన్నారు, దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకవేళ బలహీనుడుగా ఉండొచ్చేమో, కొద్దివారుగా ఉండొచ్చేమో, దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు బలహీనుడు అని ఇప్పుడు బలవంతుడివే అని చెప్తున్నాడు. మనం బలహీనుడుగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బలవంతులుగా చేసేవాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఎవరండి? నిందల్లో కానీ, హింసల్లో కానీ, అవమానాల్లో కానీ, బాధల్లో కానీ అన్నిటిలో కూడా నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే నన్ను బలపరిచేవాడు నా దేవుడే, నన్ను బలపరిచేవాడు నా దేవుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. జెరుబ్బాబెలును బలపరుస్తున్నాడు. చుట్టూ నిందిస్తూ ఉన్నారు, చుట్టూ అవమానపరుస్తూ ఉన్నారు, చుట్టూ హింస పెడతా ఉన్నారు, చుట్టూ వానికి కష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. కానీ బలపరిచే దేవుడు ఆయన వారికి తోడుగా ఉన్నాడు అని, ఆయనతో వాడు ఉన్నారు కనుక, వారితో ఆయన ఉన్నాడు కనుక వారికి విరోధంగా ఎవడూ నిలబడలేడు. కనుక మన
జీవితాల్లో దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. మన జీవితాల్లో మన ఆలోచన, మన యొక్క ఉద్దేశాలు కాదు కానీ, మన బలము, మన శక్తి కాదు కానీ, దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. దేవుని ఆత్మ మన జీవితాల్లో నింపబడేట్లుగా మనము దేవునికి అప్పగించుకోవాలని చెప్తున్నారు. దేవుని ఆత్మ మనలోకి రావటానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆయన తన కార్యాలను జరిగించేవాడుగా ఉన్నాడు. అయితే నిరుత్సాహంలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మీద మనము ఆనుకోవటానికి, దాని కొరకు మనం ఎదురు చూడాలి. అంతేగాని ఎవడు సహాయం చేస్తాడో మనం చూస్తూ ఉంటాం. దాని కొరకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 2:118 అంటాడు కదా, ఏమంటాడు? అదిగో మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం అనేది మేలు. దేవుడు ఏ సమయంలో ఎలాగా మనకి సహాయం చేస్తాడో తెలియదు. అందరికీ ఒకేలాగా కాకపోవచ్చు. ఒక దినాన మరి ఆ యొక్క నయమాన్ అనేవాడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కుష్ఠరోగం ఉంది కాబట్టి. కుష్ఠరోగం పోవటానికి ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు పోయి యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పాడు. యోర్దానులో మునగటం ద్వారా కుష్ఠరోగం పోతే అదే పరిష్కారం అయితే కుష్ఠరోగులందరూ వచ్చి యోర్దానులో మునిగేయచ్చు కదా. కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆత్మ కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ నయమానుకి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని తెలియచేయటానికి అలాగే చేశాడు. ఆయన శక్తిని ఎరిగేట్లుగా చేశాడు. దేవుని యొక్క సంబంధమైనటువంటి సమస్తములో కూడా ఆయన శక్తిని ఆయన కనపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా మరి ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోయే వారంగా ఉండకుండా ఆయన ఆత్మ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు సమస్త కార్యములు మనం చేయగలుగుతాము. అందుకనే యేసుప్రభు చెప్పాడు, నా పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, ఆదరణకర్తను నేను పంపిస్తాను, సంచిపరమైనటువంటి ఆత్మ నేను పంపిస్తాను. ఆ ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు అది సమస్తము కూడా మీ కొరకది జరిగించును చేయనని చెప్పాడు. ఆత్మ సమస్తాన్ని చేసేదిగా ఉంటుంది. మనము ఆత్మతో నడిపించబడాలని. ఆ ఆత్మ చేసేటప్పుడు మనము దానికి ఒక సాధనంగా ఉండాలి. ఆత్మకు ఒక సాధనంగా ఉండాలి. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంటే, నువ్వు చెయ్యెత్తమంటే మనం చెయ్యెత్తాలి, నువ్వు నడువు అంటే మనం నడవాలి. ఆత్మ నడవమని చెప్పినప్పుడు నేను నడవలేను, కాళ్ళు నొప్పులుగా నేను కూర్చోకూడదు. ఉదయాన ఏలియా కూడా అలాగే బాధపడుతూ ఉన్నాడు. నువ్వు లేచి నడువు అంటే నేను నడవలేను ఇంకంటున్నాడు. నువ్వు లేచి నడువు అని నడిపించాడు ఆత్మ. అలా కూడా మనము ఆత్మ తన కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి ఆత్మకి మనం అప్పగించుకునే వాళ్ళంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు తన దర్శనం ద్వారా చెప్తున్నాడు కదా, ఆ యొక్క ఒలీవ చెట్లు లేవు అక్కడ, దీపస్తంభం లేదు అక్కడ, నూనె తీసేవారు లేరు, నూనె పోసేవారు లేరు. కానీ దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ఆ యొక్క ఒలీవ చెట్లలో నుంచి బంగారపు కొమ్మల్లో గుండా సువర్ణ తైలము కుమ్మరించుతూ ఒలీవ చెట్లు అక్కడ ఉంచబడ్డాయి అంట. ఆ చెట్లలో నుంచి బంగారపు కొమ్మల్లో గుండా సువర్ణ తైలాన్ని అందులో పోస్తూ ఉన్నాయి. ఎందుకంటే అది వెలిగించబడాలి. అక్కడ మరలా దేవుని కార్యము జరిగించబడాలని. అదో పాడైపోయింది దేన్ని కూడా దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాకుండా దానిని మరలా ఆయన ఏం చేసేవాడట? బలపరిచేవాడు. అందుకంటున్నాడు కదా, నేను లోకానికి వెలిగివ్వటానికే వచ్చానని చెప్పాడు ఆయన. నేను లోకానికి వెలుగై ఉన్నాను. లోకానికి వెలుగై ఉన్నాడు. లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాడు. నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు కూడా వెలగండి అని చెప్తున్నాడు. మీరు కూడా మీ వెలుగును అన్ని జనుల ఎదుట ప్రకాశింప చేసుకోండి అని చెప్పారు. వెలగాలంటే దానిలో తైలము కావాలి. ఆ తైలము కావాలంటే చెట్లు కావాలి. ఆ చెట్లలో నుంచి తైలాన్ని తీసి ప్రమిదల్లో పోయాలి, ఆ యొక్క దీపస్తంభంలో పోయాలి. అది ఇప్పుడు మానవ శక్తి కానీ మానవ బలము కానీ చేయలేని పరిస్థితి.
దేవుడు చెప్తున్నాడు, ఆ ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాను. మన జీవితాల్లో ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు అంటాడు కదా, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరచు వాడినై ఉన్నాను, నేను నిన్ను నడిపించు వాడినై ఉన్నాను, నేను నీ జీవితానికి కావలసినటువంటి శక్తినిచ్చేవాడుగా ఉన్నాను, నువ్వు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు చేయవలసిన కార్యాలు నేను చేపిస్తానని చెప్తున్నాను. నీ వల్ల కాకపోవచ్చు, కానీ నేను దాన్ని జరిగించేవాడు. అదే అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు. సమూహాలు ఉన్నాయి అక్కడ, వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు. దేవుని మందిరం కట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఆ రాతిని తీసుకొని దాని మీద పెట్టు అన్నాడు దేవుడు. ఆ రాతిని దాని మీద మరలా పెడతా ఉన్నప్పుడు జనులు ఏమని కేకలిస్తారట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేసినప్పుడట రాయి తీసి దాని మీద పెట్టగానే దేవుని యొక్క కార్యము జరిగించబడింది. దేవుడు దాన్ని సంపూర్తి చేశాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా దేవునితో ఉన్నట్లయితే మనల్ని అడ్డగించే పర్వతం ఏది కూడా మనకి అడ్డుగా ఉండదు. అందుకని యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే, విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే, ఈ పర్వతాన్ని చూసి నువ్వు తొలగిపోమని చెప్పినట్లయితే, ఈ కంబళి చెట్టును చూసి నువ్వు తొలగిపోమని చెప్పినట్లయితే, సముద్రము వేళ్లతో కంబళి చెట్టు వేళ్లతో పెకలించబడి సముద్రంలో పడవేయబడుతున్నాడు. ఈ పర్వతము సముద్రంలో పడవేయబడుతున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, జెరుబ్బాబెలు అనగా దేవుని కుమారుడు. ఆ జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రపు దానవు నువ్వు గొప్ప పర్వతమై ఉండొచ్చు, కానీ నా సేవకునికి ఎదురుగా రావటానికి నువ్వెవడవు, నా కుమారుడికి అడ్డుగా రావటానికి నువ్వెవడవు. ఇదిగో నువ్వు అడ్డొచ్చినట్టయితే ఏం చేస్తాడు దేవుడు, నిన్ను చదును భూమిగా చేస్తాను. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనకి ఎదురుగా వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు అడ్డు తొలగించడం మాత్రం కాదు, అది ఎంత గొప్పదైనా సరే దాన్ని ఏం చేస్తా అంటున్నాడు, చదును భూమిగా చేస్తాను. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అది ఎంత గొప్ప పర్వతమైనా సరే, మనం చాలాసార్లు ఎలా కనపడుతుందంటే, మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనం కుంగిపోయినటువంటి వారుగా ఉన్నప్పుడు ఎదురు ఉన్నటువంటిది గొప్ప పర్వతంలా కనపడతాయి. కానీ మనము ధైర్యంగా ఉంటే, దేవుని ఆత్మ మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే ఎలా కనపడదు తెలుసా? దావీదుకి గొలియాతు ఎలా కనపడ్డాడు? చచ్చిన కుక్కలా కనపడ్డాడు. అలాగా చచ్చిన కుక్క అంట. గొలియాతు అన్నాడు, ఏమన్నాడు, ఎరా నేను చచ్చిన కుక్కను అనుకున్నావా, నేను కుక్కను అనుకున్నావా, ఏదో కర్రపుల్ల తీసుకొచ్చాడు, వరిసెలు తీసుకుని వచ్చావు అన్నాడు. దావీదు అంటున్నాడు కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు తన ఆత్మ నాతో ఉంచి తన ఆత్మ ద్వారా నాతో నేను చంపబోతా ఉన్నాను. కాబట్టి ఆ వరుసల్లో రాయి పెట్టాడు, గిరగరా తిప్పాడు, ఇసిరాడు, అది నొసట తగిలి ఒళ్ళంతా కవచాన్ని ధరించుకున్న వాడి నొసట తగిలిందట. నొసట తగిలి వాడికి కింద పడి చచ్చాడు. గొప్ప పర్వతం, 40 రోజులు ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. వాడి మాటలకు అవమానానికి తట్టుకున్నారు, ఏమి చేయలేని పరిస్థితుల్లో 40 రోజులు అలాగే ఉండిపోయారు. ఇశ్రాయేలు అందరిలో కూడా ఎత్తరి వాడు ఎవరు? రాజైన సౌలు. ఇశ్రాయేల్లో ఎత్తరవాడట, అతడు భుజముల పైనుంచి పైకి ఎత్తరవాడని చెప్పారు. అలాంటి వ్యక్తి గొలియాతును చూసి భయపడిపోయాడు. ఆ సైన్యం అంతా భయపడిపోయారు. గొలియాతులో పావు అంతుండేవాడు, చిన్న పిల్లాడు, 5 అడుగులు కూడా ఉన్నాడంట. అప్పుడు దావీదు పుట్టోడు, 5 అడుగులు ఉన్నటువంటి పిల్లవాడు
గొర్రెలు కాసుకునేవాడు 6 మూరల జానుడంటే సుమారుగా 10 అడుగుల పైన ఉన్నాడంటే దావీదు కంటే రెట్టింపుగా ఉన్నాడు. ఒళ్ళంతా కవచం ధరించుకున్నాడు. బలాఢ్యుడైన వాడిని చూసి నువ్వెంతటి వాడవరా సున్నతి లేని ఫిలిష్తీయుడా అని యుద్ధము యెహోవాది అని రాయి తీసుకుని కొట్టేశాడు. దేవుడు అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. పర్వతమా నువ్వేమాత్రపు దానవు, యెరుబ్బబాబెలును ఎదిరించడానికి, నా పిల్లల్ని ఎదిరించడానికి, నా బిడ్డలకి ఇబ్బంది కలిగించడానికి నువ్వేమాత్రపు దానవు, పదును భూమిగా చేయబడతావు. మనం అనుకోవచ్చు ఇదేమి జరగదేమో అని, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగించేవాడు. మన జీవితాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనం దేవునితో ఉండటానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో జీవించడానికి ఇష్టపడినప్పుడు, తిరిగి దేవుని ఆత్మతో నింపబడటానికి మనం మరి ఇష్టపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేసేవాడుగా ఉన్నాడు. కార్యము చేసినప్పుడు ఎంత బలవంతుడైనప్పటికీ మన ఎదురుగా వచ్చినట్లయితే వాడిని దేవుడు అణిచివేసేవాడు. గొలియాతును అణిచివేశాడు. యెరుబ్బబాబెలుకు అడ్డుగా వచ్చిన పర్వతాన్ని అణిచివేశాడు. అక్కడ ఏమీ లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో దర్శనాన్ని ఇచ్చి ఆ కొమ్మలే, ఆ చెట్టే సువర్ణ తైలాన్ని దీపస్తంభంలో పోసి దాన్ని వెలిగించింది. అలాగా దేవుని ఆత్మ మనల్ని వెలిగించి మనము దేవుని పిల్లలంగా దేవుని సన్నిధిలో ముందుకు నడవటానికి గొప్ప శక్తిని మనకి ఇచ్చేవాడుగా ఉన్నానని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క పాదాల దగ్గర మన జీవితాల్లో దేవునికి మనం అప్పగించుకొని ఆయన కృప కొరకు మనం కనిపెట్టిన వారమని, దేవా అదిగో యెరుబ్బబాబెలుకు మీరు చేసినట్లుగా మాతో కూడా మీరు చేయండి, ఆత్మ మాతో ఉంచండి, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, మీలో సంతోషంతో ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రభా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడిని అడుగుదాము. ఎలాంటి ఇరుకు, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్య, ఎలాంటి అవరోధము నీకు ఎదురొచ్చినా సరే, అది ఎంత పర్వతం వంటిదైనా, ఎలాంటి గొలియాతు వంటిదైనా దేవుడు దాన్ని అణిచివేసేవాడు కాదు. అణిచివేసి దేవుని యొక్క శక్తిని మనకు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేస్తున్నాం.